నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మహాలయ అమావాస్య సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. పిండ ప్రధానాలు, తెలతిర్పణాలతో పితృదేవతలను ఆరాధించిన ప్రజలు. నిషాముక్త్ భారత్లో భాగంగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 3K రన్. మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ బదిరుల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం 2025. బదిరుల సంక్షేమం, విద్యా, ఉపాధిపై సమీక్ష నిర్వహించిన డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో 2 బాలురు మరణించడం బాధాకరం. ఒక గేటు తెరవడం వల్ల ఉధృతమైన నీటి ప్రవాహంలో చిన్నారులు కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాజీ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు. తిరుమలను ప్రచార కేంద్రంగా వివాదాస్పదకంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం హేయమైన చర్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకొని పిండ ప్రదానం చేసేందుకు ప్రజలు పోటెత్తారు. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాలతో విప్రులకు స్వయం పాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలం తీరని కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం. ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణాలు వదలడం, గతించిన పెద్దలను తలుచుకొని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనస్సు నిండుతాయి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు, బహుళపక్షం పితృదేవతా పూజలకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళపక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధాలు, విధులను నిర్వర్తించాలని పురోహితులు చెప్తున్నారు. ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవని తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ 15 రోజులుగా నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఉత్తరాయణం దేవతాకాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం కనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కాటక సంక్రమణం నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మ చీకటిలో భయంకరమవుతుంది. అశుభం అనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణాలు చెయ్యాలని, శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడిస్తుందని భావించవచ్చు. అంతేకాక ఆషాఢం 2వ పక్షం మొదలు 5వ పక్షం వరకు పితృలు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధం జరపాలని ఆచారం పెట్టారు. పితృలను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గస్థులైన మాతా పితృల కోసం ప్రతివారు ఈ పక్షాలలో పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పాడ్యమిలో ఆరంభమైన పితృపక్షం మహాలయ పక్షం అమావాస్యతో ముగుస్తుంది. ఓకేనా? గత 3 సంవత్సరాలుగా ఈ మహాలయ అమావాస్యను పురస్కరించుకొని కపిలతీర్థ తర్పణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఈ కపిలతీర్థం పుణ్యక్షేత్రంలో పితృతర్పణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెల్లవారుజామున 6 నుంచే దాదాపుగా ఇప్పటికీ ఒక 10,000 మందికి పైగా తిరుపతి పుర ప్రజలు ఇక్కడికి రావడము, వారు పితృలకు తర్పణాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకున్నారు. అలాగే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ, ఇంతమంది జనాలు వచ్చినా కూడా ఎటువంటి తొక్కిసలాట కానీ ఏమీ జరగలేదు. అలా జరగకుండా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, అలాగే ఫారెస్ట్, తర్వాత మన తిరుపతి పోలీస్ శాఖ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారికి కూడా మేము ఈ విధంగా ఈ కార్యక్రమం పరంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా మేము నిర్వహించుకుంటామని చెప్పేసి ముఖ్యంగా మా తరపున పొద్దు నుంచి కష్టపడుతున్నటువంటి మా పురోహిత బ్రాహ్మణ బంధువులను వాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చొని ఎవరు ఎంత ఇస్తే అంత మాత్రమే తీసుకొని ఏమాత్రం డిమాండ్ చేయకుండా వారు ఈరోజు తర్పణ కార్యక్రమం కానీ పిండ ప్రధాన కార్యక్రమం కానీ బ్రాహ్మణులకనే కాకుండా ప్రతి కులస్తులకు కూడా చాలా దగ్గరగా వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎంతో గొప్పగా వారు ప్రవర్తించారు. నిజంగా వారి యొక్క సహనానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే ఈ కపిల తీర్థ పురోహిత తర్పణ సంఘం యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతిసారి మేము చేసుకుంటూ వెళ్తున్నాం, చేస్తాము అని చెప్పేసి ఆ సంఘానికి గౌరవ సలహాదారునిగా మేము మాట ఇస్తున్నాం. సంవత్సరాలుగా నేను ఈ శ్రీ కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాను. ఈ తర్పణ పురోహిత సంఘమునకు దిగ్విజయంగా గత 2 సంవత్సరాలుగా నేను జరిపించుచున్నాను. ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా టీటీడీ వారి సహకారంతో మరియు అటవీ శాఖ వారి సహకారంతో మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో మేము చాలా దిగ్విజయంగా జరిపించుచున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాటలు జరగకుండా దిగ్విజయంగా జరిపించినాము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడును బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రమేష్ నాయుడు మొదటిసారిగా తిరుపతిలో బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ ఆయనను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయానికి నూతనంగా నియమితులైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారు జిల్లా పార్టీ ఆఫీస్కి ఇచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఘన స్వాగతం పలికి ఆయనకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. నాగోతు రమేష్ నాయుడు గారు పార్టీ కార్యకర్త నుంచి ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై బీజేపీ. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తిరుపతిలో త్రికేరన్ విజయవంతంగా నిర్వహించబడింది. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువత పాల్గొనగా మహిళా భాగస్వామ్యం ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చింది. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంజ శ్రీనివాస్, యువ నాయకుడు పృథ్వీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈగల్ టీం మాదక ద్రవ్యాలపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ మాదక ద్రవ్యాలపై తన గట్టి హెచ్చరికను వెలువరిచారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి 1927 టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేశారు. డ్రగ్స్ కి నో చెప్పండి, ఫిట్నెస్ కి ఎస్ చెప్పండి నినాదంతో త్రికేరన్ నిర్వహించారు. నిషా ముక్త్ భారత్ డ్రగ్ ఫ్రీ ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి నగరాలని ఎంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 75 మహానగరాలని ఈ నిషా ముక్త్ భారత్ గౌరవ ప్రధానమంత్రి గారి 75వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి నగరంలో యువత అందరినీ ఒక దగ్గర తీసుకొని త్రీకే రన్ చేస్తూ మిగతా ప్రజలందరికీ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన చేయడానికి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన యూత్ అందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మరియు మీడియా సహకారంతో డ్రగ్స్ని కంప్లీట్గా నిర్మూలించడానికి ఒక బృహత్కర ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఈగల్ అనే ఒక ఫోర్స్ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము, డ్రగ్స్ను నిర్మూలించడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటూ యువతలో సమాజంలో డ్రగ్స్ యొక్క వాటిని వాడితే వచ్చే పరిణామాల్ని తెలియజేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ డ్రగ్స్ వాడకుండా ఉండడానికి ప్రజలే సహకరించడానికి ఒక మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తోంది. ఒకవైపు ఎడ్యుకేషను, ఒకవైపు వారికి అవగాహన, రెండో వైపు మాట వినని వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా, ముఖ్యంగా అవసరమైతే ఎక్కువసార్లు రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తే ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయితే ఈవెన్ పీడియాక్ట్ పెట్టడానికి కూడా ఏమాత్రం సంకోచించకుండా రాబోయే రోజుల్లో డ్రగ్స్ వాడాలంటే ఒక భయాన్ని, డ్రగ్స్ వాడాలంటే వాడకూడదు, వాడితే సమాజం ఇబ్బంది వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుందనే ఒక అవగాహనని రెండింటినీ రెండు వైపులా ముందుకు వెళ్ళి డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, డ్రగ్ ఫ్రీ తిరుపతి ఏర్పాటు చేయడానికి మా నాయకులు తర్వాత ప్రజలందరి యొక్క సహకారం తీసుకొని, మీ సహకారం తీసుకొని ముందుకెళ్తాం. తిరుపతిలో తాజా రాజకీయ పరిణామాలు పరస్పర ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. బినామీ పేర్లతో రిజిస్టర్లు చేసుకొని స్వామివారికి ఏదో మేము త్యాగం చేసి ఎవరు అడిగారు మిమ్మల్ని? వాస్తవాలను బయట పెట్టండి, ఎంతో పూర్తి స్థాయిలో పెరగని నువ్వే ఒప్పుకుంటున్నావు నా హయాంలో పట్టుబట్టాయని. నీ హయాంలో పట్టుబడితే వాస్తవాల్ని ఎన్ని సంస్థలు ఉన్నాయి, వాస్తవాలను వెలుగు తీసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అనేక సంస్థలు ఉన్నాయి. లేదా సిట్టింగ్ జడ్జితో ఎందుకు ఆ రోజు విచారణ చేపట్టాలని మీరు చెప్పు సమాధానం. నువ్వు ఇన్ని నీతుల వల్ల ఇచ్చే నువ్వు దేవుని ప్రతిష్టకు మేమే గొప్ప చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా నువ్వు ఏ రోజు కూడా కొండకెళ్ళి దేవునికి తలనీలాలు సమర్పించిన రోజు మీరు కానీ మీ కుటుంబాలకు ఉందా? మీ యొక్క ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఏ రోజు వచ్చిన ఇచ్చారా? ఈ రోజు పట్టు వస్త్రాలు ఆ రోజు ఎందుకు ఆక్షేపణ చేయాలా నువ్వు? ఈ రోజు కోట్ల రూపాయలు దిగమింగి హైకోర్టులో అవన్నీ బయటపడతా ఉంటే మా వాళ్ళు మాట్లాడితే టీటీడీ బోర్డు చైర్మన్ సీఎం పైన, నారా లోకేష్ గారి పైన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు కరుణాకర్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు. పరకామణిలో దొంగతనం జరిగింది, వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు రవికుమార్ అనే అతనితో చెన్నైలో ఉన్న టీటీడీ దేవస్థానం సంబంధించిన ఆ సెల్ వద్ద మధ్యస్థం జరిగింది. ఆ మధ్యస్థంలో పాండీ బజార్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొన్ని తీసుకున్నారు, కొన్ని మీ బినామీల కిందికి మార్చారు. ఇక్కడ దోండగమ్మాల దగ్గర చంద్రగిరిలో 8 ఎకరాల తోపు ఎవరి మీదకి మార్చారు? ఎవరు అతను? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎవరి మీదకి మార్చారో దానికి సమాధానం చెప్పాలి. తర్వాత ఇక్కడే మంగళం దగ్గర ఉన్న ఏదైతే మంగళం దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి పేరు మీదకి మార్చారో అవి కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్నారు కదా రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కదా, మేము కూడా చూపిస్తున్నాం. ఆయన మొత్తం ఆస్తులు ఇచ్చేశారని అబద్ధాలు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఆస్తుల చిట్టా మొత్తం తెచ్చున్నాం. జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామిని బెదిరించలేం కదా.
మమ్మల్ని బెదిరించి భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు చెప్పి ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాను. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేద్దాం, తప్పు చేద్దామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కదా. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక వీటి దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా, శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను అటెండ్ అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకునింది ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023, 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఛార్జ్ షీటు 30/5/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులుగా ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షులుగా లేరు, వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. మీరే నడిపించారు ఆ రోజు. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అధికారులే అంతా నడిపించింది ఆ రోజు. టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ చట్టానికి అనుగుణంగా మీరు ఎప్పుడైనా నడుచుకున్నారా? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డు వేసి ఏం చేసేవారు? నిద్రపోతున్నావు ఆ రోజు నువ్వేమన్నా? ఆ రోజు ప్రశ్నించలేదే. టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే మాట్లాడినారు. నేను దేనికైనా సిద్ధం. ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29/4/2003 సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా 8
$100 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి, అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో, ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారంగా, స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా, ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో భూతద్దం పెట్టి చూసినా సామాజిక న్యాయం కనబడ్డం లేదని ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, కూటమిలో సామాజిక న్యాయం అంటే టీడీపీ కమ్మ పార్టీ కాబట్టి కమ్మ వాళ్లకి, జనసేన కాపుల పార్టీకి కాబట్టి కాపులకు ఇచ్చారు. ఇదేనా కూటమి సామాజిక న్యాయం అని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల క్రితం రాష్ట్రంలోని దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా 3 ప్రముఖ ఆలయాలు ఉన్నాయని, వాటితో పాటు మరికొన్ని చిన్న ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన చైర్మన్ జాబితాలో తమకు స్థానం దక్కలేదని ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది, చాలా వేదికల్లో చెప్పడం జరిగింది, చాలా సభలో చెప్పడం జరిగింది, నేను పీసీ కాబట్టి నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగిందని. మరి పీసీలకి న్యాయం చేయని ఆ ఉత్సవ విగ్రహ పోస్టు మీకు ఎందుకు సారని మేము ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున అడుగుతా ఉన్నాం. మీరు తక్షణమే ఆ ఉత్సవ విగ్రహ పోస్టుకి రాజీనామా చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలకి మీరు సమాధానం చెప్పాలి. బీసీలు అంటే ఓటర్లే, బీసీలు అంటే ఓటు యంత్రాలుగానే ఉంటారు, బీసీలు అంటే కీలు బొమ్మలుగానే ఉంటారు, బీసీలు అంటే అధికారం వచ్చేంత వరకు కేసులు పెట్టుకోవడానికే, బీసీలు అంటే కూటమి ప్రభుత్వానికి రక్షణ కవచాలుగా మాత్రమే ఉంటారు. కాబట్టి మీరు అధికారానికి పనిచేయాలని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు 139 బీసీ కులాలకి సమాధానం చెప్పాలి. లేని పక్షంలో తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయ చతుర్మాడ వీధుల్లో నంది వాహన సేవ గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో తిరుపతి వాస్తవ్యులు లీలా చంద్రారెడ్డి ఉభయదారులు నంది సేవ సందర్భంగా నందీశ్వరునికి ప్రత్యేక పూజలు, హారతులు మరియు 4 మాడవీధుల్లో నంది వాహన సేవ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుడు బంగారు నందిపై, అమ్మవారు బంగారు సింహ వాహనంపై 4 మాడవీధుల్లో విహరిస్తూ వస్తుండగా భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలు లీలా చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని కేరళ హైకోర్టు జడ్జి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని
కేరళ హైకోర్టు జడ్జ్ జస్టిస్ బసంత్ బాలాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి మరియు స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కర్మక్రియల మండపంలో కనీస సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని హిందూ ధార్మిక సంఘాల సభ్యులు గరికపాటి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు అనేక మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ స్వర్ణముఖి నది ఒడ్డున పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజు మహాలయ అమావాస్య కావడంతో అనేక మంది భక్తులు విచ్చేసి పిండ ప్రదానాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సభ్యులు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానం, తర్పణాలు వదిలే కార్యక్రమంను పురోహితులు శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వర్ణముఖి పుష్కర ఘాట్లు పిండ ప్రదానం చేసే వారితో కిటకిటలాడింది. కానీ ఇక్కడికి విచ్చేసిన భక్తులకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కనీసం పిండ ప్రదానం అనంతరం స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్నాన గదులు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి సరైన సదుపాయం లేకపోవడంతో పలువురు మహిళలు ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు, స్థానిక ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం వాయులింగేశ్వర స్వామి వారి పాదాల చెంత ప్రవహించే స్వర్ణముఖి నది అతి పవిత్రమైన నది. ఈ నది ఈనాడు మురికిముఖిగా దర్శనమిస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది భక్తులు రాహుకేతు సర్పదోష పూజలకి ఇక్కడికి విచ్చేస్తుంటారు. అదేవిధంగా కూడా కాశీతో సమానమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి కూడా వారి పెద్దలు ఎవరన్నా చనిపోయిన తర్వాత వారి పిండం వదిలేదానికి, కర్మక్రియలు జరుపుకునేదానికి కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. కానీ ఆలయం వద్ద ఏర్పాటు చేసి ఉంది. అప్పుడిప్పుడో పురాతన కాలంలో పంచాయతీలు ఉండేటప్పుడు ఏర్పాటు చేసిన షెడ్డే ఇప్పుడు కూడా ఉండడంతో చాలకుంటా వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి వారు తర్పణ వదులుకోవాలని వస్తే కిక్కిరిసిన జనంతో ఒక పక్క శివాలయంలో జనం, ఒక పక్క దీనికి జనం, ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా అయింది. సంబంధిత అధికారులకు మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఎక్కడెక్కడి నుంచో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వర్ణముఖి నదిలో తర్పణ వదలాలన్నా, వారు కర్మక్రియలు జరుపుకోవాలన్నా ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వారికి దేవాలయ పరిసర ప్రాంతాల్లో మంచి షెడ్లు వేసి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహిళలు వాళ్ళ భర్తలు చనిపోయినప్పుడు వారు వచ్చే కార్యక్రమాలు, తెల్లవారు చేసుకునే కార్యక్రమాలు కూడా మరుగ్గా కూడా ఏది లేకుండా అక్కడ మంచినీళ్ళు సౌకర్యాలు, వాళ్ళు స్నానం చేసిన గదులు ఇలాంటివి లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి తర్పణాలు వదులుతుంటారు. రోడ్లలో కూర్చొని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీన్ని సంబంధించిన అధికారులు ఒక్కసారి పర్యవేక్షించి, ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఆలయంలో ఆదాయం కూడా అంతే అభివృద్ధి చెందింది. కనీసం ఇలాంటి కార్యక్రమాలకి, పవిత్రమైన ఈ కార్యక్రమాలకి ఇక్కడ కావాల్సిన వసతులు కల్పించాలని మేము హిందూ ధార్మిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ స్వర్ణముఖిలో మనకుండే పురాణాల ప్రకారం ఏంటంటే, శ్రీశైలంలో శిఖర దర్శనం, కాశీలో గంగా స్నానం, స్వర్ణం ఈ శ్రీకాళహస్తి నగర ప్రవేశమే చాలా పుణ్యం. ఇలాంటి ప్రవేశం, ఇలాంటి వచ్చిన భక్తులకు సౌకర్యం కల్పించాల్సిందిగా మేము కోరుచున్నాం. తిరుమలను ప్రచార కేంద్రంగా, వివాదాస్పద స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తిరుమలలో చిన్న సంఘటన జరిగిన స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలోని అన్ని ఆలయాలకు తిరుమల శ్రీవారి ఆలయమే రోల్ మోడల్ అని తెలిపారు. రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రంగా కనిపిస్తాయని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని అన్నారు. వారు అధికారంలో లేరు కాబట్టి ఏదైనా రాజకీయం చేయొచ్చు అనే ధోరణిలో ఉన్నారని తెలిపారు. భక్తులకు, కోట్లాది మంది హిందువులకు తిరుమలలో మంచి విషయాలు కనిపిస్తాయని, ఏపీ రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రాలుగా కనిపిస్తాయని తెలిపారు. ఇలాంటి నీచ రాజకీయాలకు విపక్ష పార్టీలు స్వస్తి పలకాలని హితవు పలికారు. తిరుమలపైన రాజకీయం ఎందుకు, అనేక మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలపై రాజకీయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
చర్చిల్లో ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడా చెప్పుకోవడం లేదే అని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప రాజకీయం చేయడం సమంజసం కాదని హితవు పలికారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ ప్రాంగణం. గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టవశాత్తు ఒక ప్రచార కేంద్రంగా, ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం అనేటువంటిది నిత్యం సామాజిక మాధ్యమాల్లో కానీ, మీడియాలో కానీ, లేదా ఇతర మాధ్యమాల్లో కానీ తిరుమల గురించి వస్తున్నటువంటి యొక్క చేస్తున్నారు. చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా, లేదా తిరుమలలో తిరుపతిలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, లేదా పవిత్రమైనటువంటి కోట్ల మంది హృదయాలను దోచుకునేటువంటి ఈవెన్ అయోధ్యలో ఉన్నటువంటి ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రత కానీ, లేకపోతే నిర్వహణ సంబంధించి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యొక్క ప్రక్రియను, లేదా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క క్రమశిక్షణ, లేదా తిరుమలలో పనిచేసేటువంటి యొక్క టీటీడీ కానీ, లేకపోతే ఇక్కడ అనేక మంది పనిచేసేటువంటి యొక్క తీరు అందరికీ ఆదర్శంగా ఉంది. ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి యొక్క దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమలలో అన్నీ అపవిత్రంగా కనపడతాయి. తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడతారు. కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము ఏదైనా మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి అంతం ఎక్కడుంది? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువులకు ఈ తిరుమలలో అన్ని మంచి విషయాలు కనపడతాయి, భక్తులందరూ కూడా మంచి విషయాలు కనపడతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే మనకు అన్నీ కూడా చెడ్డ విషయాలుగా కనపడతాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, దీనికి ముగింపు బలకండి. మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒక్క విషయాన్ని అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయంలో రోజు వివాదం చేసేటువంటి విపక్ష పార్టీలకు నేను ఒక్క విషయం అడుగుతున్నా. మీరు పాలకవర్గంలో ఉన్నారు, మీరు అధికారం అనుభవించారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల మీద ఈరోజు వివరణలు ఇస్తున్నట్లు మీరు కూడా వివరణలు ఇచ్చారు. మీకు ఒక విషయం అడుగుతున్నా, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా అన్ని మతాలకు సంబంధించిన విషయాలు అనేక చర్చిల్లో వివాదాలు ఉన్నాయి, అనేక చర్చిలు కొట్టుకుంటున్నారు. వాళ్ళు కోట్ల రూపాయల చర్చిలకు సంబంధించినటువంటి ఆదాయాలు పంచుకునే కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడడం లేదే. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మా చర్చిల్లో ఇవన్నీ ఉన్నాయి, మాకు మా యొక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే దీంట్లో ఇవి ఉన్నాయి లోపాలని వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదే. వాళ్ళు రహస్యంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారే. ఇతర మతాలకు సంబంధించిన చాలా దర్గాలకు సంబంధించిన విషయాల్లో, లేదా ఇతర సంబంధించిన అనేక రకాలైనటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి మహమ్మదీలకు సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా వివాదాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఎక్కడ బయటకు వచ్చి మనలాగా మాట్లాడటం లేదే. మీరు నిజంగా హిందువులైతే, మీరు నిజంగా హిందూ భక్తులైతే, నిజంగా హిందూ ధర్మం కోసం మీరు మాట్లాడే వ్యక్తులైతే మీరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు? మీరు అధికారులకు సమాచారం ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మా అధికారులు బాగా పనిచేస్తారు, మా యొక్క అర్చకులు బాగా పనిచేస్తారు, మేము ప్రపంచానికి ఆదర్శమని మీరు 5 ఏళ్ళు చెప్పారు కదా. మరి ఈరోజు మీరు అధికారంలో కోల్పోతున్నట్లే మీకు ఇది ఎందుకు వస్తాయి? ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నా, లేకపోతే ఎక్కడన్నా మనకు అరిష్టం అనిపించినా, నిజంగా హిందూ భక్తులుగా మీరు భావిస్తున్నా, దీన్ని రాజకీయం చేయొద్దండి. అధికారులకు లేఖలు రాయండి, మీరు పోయి ఫిర్యాదులు ఇవ్వండి, లేదా మీరు పిలిస్తే వచ్చి మాట్లాడేటువంటి సిబ్బందే కదా ఇక్కడంతా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి నేను దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడొద్దండి, ఇక్కడికి ఆపేయండి.
హిందూ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, తప్పులు జరుగుతుంటే, ఒకవేళ మీరు భావిస్తే, మీ దృష్టికి వస్తే అధికారుల దగ్గరికి అధికారికంగా తీసుకొని వచ్చి మీరు ఫిర్యాదు చేయండి తప్ప ఈ ప్రెస్ మీట్లు పెట్టి మనం విగ్రహాలు ఫోటో తీసి అక్కడ మన సామాజిక మాధ్యమాలు తీసుకొచ్చి దీన్ని ప్రచారం చేసి మీరు చేస్తుంది తిరుమల తిరుపతి ధర్మ పరిరక్షణ కాదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నష్టం కలిగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి నేను ఒక్కటే కోరుతున్నా, దీన్ని ఆపేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, తిరుమలని ఎవ్వరు రాజకీయాలకు వాడుకున్నా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు ఎవరు రాజకీయాలు చేసినా ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా బాగుపడింది అనేటువంటిది మాత్రం లేదనేటువంటి విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నా. నాకంటే మీ అందరూ కూడా ఎక్కువ తెలుసు. కాబట్టి దీన్ని ముగింపు పలకండి. తిరుమలను దయచేసి వివాదాస్పదమైనటువంటి కేంద్రంగా మార్చొద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, సాహితీవేత్త, హేతువాది, అభ్యుదయ కవి గురజాడ అప్పారావు 163వ జయంతిని తిరుపతి చెగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గురజాడ అప్పారావు 163వ జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు నేతృత్వంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్తలు గురజాడ అప్పారావు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అధ్యక్షులు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి, రుద్రకోటి సదాశివం, రామకృష్ణారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్ర, నాగరాజు, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ తదితరులు పాల్గొని గురజాడ అప్పారావు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నాటక రంగంతో ప్రజల్ని ప్రభావితం చేసి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో అని, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనేటువంటి గీతాలతో స్వాతంత్ర సమరోద్యానికి ఉద్యమాన్ని నడిపినటువంటి మహానుభావుడు. ఆనాటి గ్రాంధిక భాషను వాడుక భాషలో నాటకాల రూపంలో సంఘ సంస్కృతిగా బ్రాహ్మణ సాధికార సమితి మరియు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, తెలుగుదేశం పార్టీ సభ్యుల కూటమి నాయకుల సంయుక్తంగా ఈనాడు ఈ గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారిని మనమంతా ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం సొంతమానుకొని పరుల కోసం పాటుపడబోయేటువంటి నాయకుని మనం ముందుకు చేసుకుని మనం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నివారిని వారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్య చికిత్స పొందుతున్న మెకానిక్ దామోదర్ రెడ్డికి తిరుపతి 2 వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమీపంలో 2 వీలర్ మెకానిక్ వృత్తిగా జీవనం సాగిస్తున్న దామోదర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న అసోసియేషన్ నాయకులు మెకానిక్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం అందించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ప్రభు, సహాయ కార్యదర్శి తేజారెడ్డి, కోశాధికారి బాబు, కమిటీ ఇన్ఛార్జి కేశవ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో దసరా, దీపావళి అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు.
అందం, ఆకర్షణ, మైమరిపించే సంప్రదాయ సొగసులు, అధునాతన కళల వస్త్రాలు, సరికొత్త ఉరవడల వర్ణాలు, అత్యుత్తమ నాణ్యత, మన్నికతో పాటు అతి తక్కువ ధరలలో ధరించడానికి అనువైన వస్త్రాలను దసరా, దీపావళి వేడుకలకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి కొత్త రకాల పెళ్లి పట్టు చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు, పెళ్లిళ్లకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 10 నుండి 60% వరకు తగ్గింపు ధరలతో అక్టోబర్ 31వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరిచే విధంగా దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వర్ణముఖి నది పుష్కరిణి ఘాట్లో పిండ ప్రదానం చేసే వారితో కిటకిటలాడింది. పితృదేవతలను సంతృప్తిపరచడానికి మహాలయ పక్షాలు ఎంతో పవిత్రమైనదని, మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు జరిపితే వారి ఆత్మ శాంతించి వంశాభివృద్ధి జరుగుతుందని వేద పండితులు ప్రకాశం పంతులు తెలిపారు. మహాలయ పక్షంలో పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు శాంతించి సత్యలోకాలకు వెళతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం. మహాలయ పక్షాల్లో చివరి రోజైన మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆత్మలు శాంతించే విధంగా పూజలు జరుపుతారు. ఆదివారం మహాలయ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధిక సంఖ్యలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేశారు. దీంతో స్వర్ణముఖి నది ఒడ్డు జనసంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని
పితృదేవతలను సంతృప్తి చెందే విధంగా పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో స్థానికులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ తమ పితృదేవతలకు సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేసి స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పలువురు దానధర్మాలు చేశారు. వేద పండితులు సింగరాజు ప్రకాశం పంతులు మాట్లాడుతూ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతల పూజలకు ఎంతో ప్రధానమైనవని, మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తిపరిచే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలడం మూలంగా పితృదేవతల ఆత్మలు శాంతించి వంశాభివృద్ధికి ఆశీర్వాదం చేస్తారని అన్నారు. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. అజీవ పితరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పితృదేవతలకి ప్రతి సంవత్సరము కూడా శ్రాద్ధాది కర్మలు చేయలేని వారు కనీసం ఈ మహాలయ అమావాస్యనైనా కూడా పితృదేవతలందరికీ కూడా తర్పణము చేయదగిన వారు చక్కగా శ్రాద్ధము చేసిన ఎడల ఎంతో మహత్తరమైనటువంటి ఫలితం లభిస్తుంది. పితృదేవతలందరూ కూడా ఎంతో సంతసిస్తారు. అదేవిధంగా కనీసము శ్రాద్ధాది కర్మలు చేసి భోజనాది ఇత్యాదులు చేయలేని వారు బ్రాహ్మణులకు యథాశక్తిగా స్వయంపక దానం ఇచ్చి తప్పనిసరిగా తిరదర్పణం అనేది ఆచరించుట చాలా శ్రేయస్కరము. ఈ యొక్క తిలదర్పణము ఇత్యాది కర్మలు చేసిన ఎడల పితృదేవతలందరూ కూడా ఎంతో తరిస్తారు. అటువంటి ఈ మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పితృకార్యం, పితృయజ్ఞం అనేది తప్పగా ఆచరించవలసిన రోజు. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పితృకార్యాలను కూడా ఆచరించి అదేవిధంగా దక్షిణ కైలాసంగా భావించిన శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించి స్వామి అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహాలు, అదేవిధంగా మీ యొక్క పితృదేవతలకు పరిపూర్ణ అనుగ్రహం పొందురుగాక అని తెలియజేస్తూ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇవాళ భాద్రపద మాసం బహుళ అమావాస్య రోజున మనం మహాలయ అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి ఈ 15 రోజుల పాటు ఈ పితృదేవతలకు అందరూ కూడా వాళ్ళ తృప్తి కోసం మనకు దగ్గరగా ఉండే నదిలో కానీ సముద్రాల దగ్గర కానీ వాళ్ళు పితృలోకాల్లో ఉండేందుకు, మన వంశాలన్నీ కూడా బాగా క్షేమంగా ఉండేందుకు వాళ్ళకి తర్పణాలు, పిండ ప్రదానం లాంటివి చేస్తూ ఉంటాం. మనం వాళ్ళు చనిపోయిన తిథిలో తర్పణాలు, పిండ ప్రదానం చేయలేని సందర్భంలో ఈ 15 రోజుల పాటు ఆ తిథిని మనం ఎంచుకొని ఏదో ఒక తిథి రోజు వాళ్ళకి మనం తర్పణం, పిండ ప్రదానం చేస్తూ ఉండడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. పైగా మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే, మహాలయ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలు తృప్తి కోసం, ప్రీతి కోసం ఈ తర్పణాలు, పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు కేవలం పితృదేవతల కోసం మాత్రమే కేటాయించి వాళ్ళ తృప్తి కోసం, పితృదేవతల కోసం తర్పణము, పిండ ప్రదానం చేస్తూ అందరూ కూడా మనం తృప్తిపరచాలని కోరుకుంటూ ఉన్నాం. మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఉదయం నుంచి క్యూ లైన్లో బారులు తీరడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ దక్షిణ కైలాసంగా విరాజిల్లుతుంది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో శని భగవాన్ ఆలయంలో భక్తులు విశేష ప్రత్యేక శని భగవానునికి అభిషేకాలు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోని భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకోవడానికి కొందరు భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులకు శీఘ్ర దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వర్ణముఖి నదిలో 2 బాలురు చనిపోవడం బాధాకరమని ఆంజూరు తారక శ్రీనివాసులు విచారం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి హరుణ్, గుణ అనే 2
మృతి చెందడం పట్ల శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందడం వారి కుటుంబానికి తీరని శోకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం వద్దకు వెళ్లి వైద్యులతో చర్చించి త్వరగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. స్వర్ణముఖి నది ఒక గేటును తెరిచి ఉంచడం వలన నీటి ప్రవాహం పెరిగి చిన్నారులు నీటిలో కొట్టుకుపోయారని అన్నారు. అన్ని గేట్లను తెరిచి ఉంటే నీరు నిల్వ ఉండేది కాదని, దానివల్ల ప్రమాదం జరిగి ఉండదని తెలిపారు. ఇక్కడ ప్రాంతానికి మొత్తం 9 మంది వచ్చారని, అందులో 4 వెళ్లిపోగా 2 మృతి చెందారని, మరొక బాలుడు గల్లంతయ్యాడని సమాచారం ఉందని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని ఆయన కోరారు. దసరా సెలవులు రావడంతో పిల్లలు అప్రమత్తంగా ఉండే విధంగా తల్లిదండ్రులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా స్వర్ణముఖి నది ప్రాంతాన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కంఠా ఉదయ్, పఠాన్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఒక దుర్ఘటన జరిగింది. స్వర్ణముఖిలో పిల్లలు ఆ వచ్చిన నీళ్ళ కాడ ఆడుకోవడానికి పోవడం, ఒకే ఒక వాళ్ళని ఓపెన్ చేసి గేట్లను ఓపెన్ చేసి మొత్తం ఉన్న కట్టంతా కూడా నీరు పారుంటే ఈరోజు ఆ సమస్య వచ్చేది కాదు. నీళ్ళనంతరినీ డైవర్ట్ చేశారు ఒకే దానికి. ఎప్పుడైతే ఆ విధంగా ఒకే చోటుకి డైవర్ట్ చేశారో ఆడుకునే పిల్లకాయలు అట పోవడంతో వెంటనే కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. 2 పసిబిడ్డలు మరణం ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము తెలియజేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలా. నిరుపేద కుటుంబాలు ఏ రోజుకి ఆ రోజు ఎక్కాడి దగ్గర డొక్కాడిన పరిస్థితి. ముస్లిం పిల్లోడైతే ఒక చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. అదేవిధంగా హిందూ పిల్లోడు ఒకటి చనిపోయింటే తల్లిదండ్రులు 2 కూడా పాచి పనికి పోతా ఉన్నారు. అటువంటి నిరుపేద కుటుంబాలు ఈ రెండు కుటుంబాలను ఆదుకోవాలా. పోయిన బిడ్డలను ఎట్లా తీసుకురాలేం, ఆ కుటుంబాలను ఆదుకొని ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకపోతే వారు ఇంకా కూడా దీనస్థితికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఒక ముఖ్యమైన విషయం అయితే, అక్కడ ఏర్పాటవుతున్న కాంట్రాక్టర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదానికి ఈ వాటర్ని అంతా ఒక పక్కకి డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ వెంటనే దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎంత స్వర్ణముఖి ఉందో అంత స్వర్ణముఖిలో కూడా నీరు పారేటట్లుగా కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు అయితే ఖచ్చితంగా రావు. వాటర్ లేదు, అక్కడ వాటర్ లేదు కాబట్టి ఆడుకునే దానికి పోయారు పిల్లకాయలు. కనపడతా ఉన్నది, కంటికి ఏం కనపడతా ఉంది, అక్కడ వాటర్ ఫ్లో లేదు, ఆడుకుంటా ఉన్నారు, జారితే నేరుగా పోవడము, ఆ ఫ్లోకి కొట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడినా నేను, ముద్దునాయుడు గారికి కూడా స్పష్టంగా చెప్పా. వెంటనే అక్కడ ఇటాచి పెట్టి వాళ్ళు డైవర్షన్ ఏది పెట్టినారో డైవర్షన్ క్లోజ్ చేసి పూర్తిగా స్వర్ణముఖి పూర్తిగా నీరు పారే విధంగా ఏర్పాటు చేయకపోతే ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 9 మంది పిల్లలు పోయినారు, 6 మంది ఐడెంటిఫై అయినారు, 2 చనిపోయినారని. అంటే ఇంకో పిల్లడు కూడా గల్లంత అంటున్నారు. వాళ్ళు ఎవరు ఏంది అనేది కూడా కనుక్కొని పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఇంకా అవసరమైతే ఎన్డీఏ టీంని తీసుకొచ్చి ఆ టీం ఎదిగితేనే ఇంక సరిపోతుంది ఆ ఫోర్స్లో అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. పసిబిడ్డలు దసరా హాలిడేస్ వచ్చాయి, నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అక్కడికి పోతుంటారు. ఆడ కాంట్రాక్టరు సిబ్బంది ఉంది, ఆ సిబ్బందికి కూడా అక్కడ ఎవరన్నా పోతా ఉంటే అరిచే విధంగా లేదా ఒక ప్రత్యేకంగా ఒక పోలీస్ పికెట్ అని అక్కడ ఏర్పాటు చేసి వర్క్ జరిగేంత వరకు కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఎవరిని కూడా అక్కడికి పోనీయకుండా చూసుకోండి. ఆ యొక్క ఆలోచనని మీరు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మిమ్మల్ని మళ్ళా కోరుకుంటున్నాం. ఆ 2 కుటుంబాలని కూడా ఆదుకోండి. ఆర్థికంగా వారికి ఆధారం అయితేనే ఆ కుటుంబాలు నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం నుంచి వెంటనే ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా గ్రాంట్ ఇప్పించాలని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSRలో భాగంగా IDBI బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి 19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మిషన్లను ఆదివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ బ్యాంక్ MD CEO రాజేష్ శర్మ శ్రీవారి ఆలయం ముందు పేష్కార్ రామకృష్ణకు యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీఓ ఆరోగ్య శాఖ సోమనారాయణ, టీటీడీ ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్, IDBI బ్యాంక్ రీజనల్ హెడ్ సాయి కృష్ణ, తిరుపతి బ్రాంచ్ హెడ్ పల్లి రమేష్, బ్రాంచ్ మేనేజర్ దూడల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆదివారం తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చైర్మన్ గా పనిచేస్తున్న భూమన నరసింహరెడ్డి గారు, అదేవిధంగా ఈఓ గారు ధర్మారెడ్డి గారు కుమ్మక్కయ్యి ఆ వ్యక్తిని దగ్గర ఉండే ఆస్తులన్నింటినీ వీళ్ళ బినామీ పేర్లతో, అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన విధంగా దేవుడు ఆస్తుల్ని పంపకాలు పెట్టుకుంటాడు. దేవుడిది భక్తుడుగా నటిస్తూ దేవుడు ప్రేమ చెప్పుకుంటూ అలిపిరి దగ్గర నా తలైనా ఇచ్చేస్తాను, నేను ముండేంతో నడుస్తాను, ఉండే దేవుడు డబ్బంతా మింగేశాను అనే తీరులో ఆయన ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. ఇవన్నీ ఎక్కడ నా మెడక చుట్టుకొని లోకేష్ బాబు గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు కాబట్టి ఎక్కడ జైలుకి వెళ్తాను అనే భయం అతను మొదలైంది. దానికని రోజుకొక నాటకం, రోజుకొక డ్రామా ఆడుతూ అదేవిధంగా దేవుడే చూపించారు. CCTV ఫుటేజ్ మనం చూసాం. ఏం చేశారు? 100 కోట్ల రూపాయలు దేవుడి సొత్తు కాజేసి కోర్టుకి పంపించిన అదొక క్రిమినల్ యాక్ట్. ఆ క్రిమినల్ యాక్ట్ని పెట్టకుండా ఏదో ఈది మధ్యస్థాలు చేసినట్టు లోక్ అదాలత్లో పెట్టి మాఫీ చేశారు. అంటే ఎవరైనా లోక్ అదాలత్లో పెట్టి చేయడానికి? అంత తిరుమల పుణ్యక్షేత్రం అంటే ప్రపంచంలో హిందీ ధర్మ క్షేత్రంగా నెంబర్ 1 స్థానంలో ఉండే క్షేత్రం. అలాంటి క్షేత్రంలో ఉండి నుంచి డబ్బు కొట్టేసి దేవుడు సొమ్ము కాజేశారంటే ధర్మారెడ్డి గారు కానీ ఈయన కానీ పైన జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళకి వాటాలు చేరి వీళ్ళు ఆ డబ్బుల్ని పంచుకొని కేవలం ఒక అదే చిన్న కేసు మరి పరిగణించుకొని సర్దేసే ద్వారంలో చేశారు. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఆ వీడియో ఫుటేజ్లు కానీ అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. నిన్నంత మన బోర్డు నెంబర్లు కానీ లోకేష్ బాబు గారు కానీ నిన్న ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు చేసే ముందర ఆలోచించాలి. నువ్వు చేసిన తప్పులేంటి? హిందువులందరూ కూడా ఈరోజు తెలిసిపోయింది. నువ్వు దొంగతనం చేసావనో దేవుడు డబ్బు కాజేసావనో చాలా క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచ దేశం ఉండే హిందువులందరికీ కూడా నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఎలా లూటీ చేసావో తెలిసిపోయింది. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే ఇది ఇప్పుడు కాదు జరిగింది, 2004లోనో అప్పుడు జరిగింది, అప్పుడు మేము వచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం అంటున్నాం. ఏంటి చర్యలు తీసుకున్నాయా? మీరు లోక్ అదాలత్లో పెట్టి కేసులు కొట్టేపిస్తారా? డబ్బులు మీరు పంచుకుంటారా? అసలు మీకెంత వాటా చేరింది, జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా చేరింది, ధర్మారెడ్డి గారికి ఎంత వాటా చేరిందో తెలవాలి. ఏదో నామమాత్రంగా ఏదో దేవుడికి ఇచ్చాం మేము అని చూపించి మిగతా ఆస్తులన్నీ కూడా ఏం చేశారు? అసలు మేము అడుగుతున్న ఆ రవికుమార్ ఎక్కడ వస్తుంది? మీరు ఆయన ఏమన్నా చేశారా? ఆయన డబ్బు ఆయన దేవుడి దగ్గర కొట్టేసి డబ్బులు మీరు కొట్టేసి ఆయన ఏమన్నా చేశారేమో అని కూడా ప్రజలకు డౌట్ ఉంది. ఆయన ఏమయ్యారో కూడా చెప్పాలి. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఆయన ఏమైనాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమైనా మీరు ఆ రోజులో ఏం చేశారు ధర్మారెడ్డి గారు కానీ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు? ఫ్లాట్లు ఇప్పిస్తామని మోసం చేశారని సాయినగర్కు చెందిన గీత ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో సాయినగర్కు చెందిన గీత అనే మహిళ మాట్లాడుతూ సాయినగర్ పంచాయతీకి చెందిన ఉమామహేశ్వరి భర్త చంద్రబాబు దంపతులు ఇద్దరిని కలిసి సాయినగర్లో నివాసం ఉంటున్న మహిళల వద్ద నుండి పాడిపేట వద్ద ప్లాట్లు ఇప్పిస్తామంటూ వారి నుంచి 90 లక్షల రూపాయలు ఉమామహేశ్వరి దంపతులు మోసం చేశారని తెలిపారు. మాలాంటి వాళ్లు తిరుపతిలో ఎంతో మంది బాధితులు ఉన్నారని బాధితురాలు సాయినగర్ గీత తెలియజేశారు. సాయినగర్ గ్రామ పంచాయతీ తిరుపతి రూరల్లో నివాసం ఉంటున్నాము. నాతో పాటు నా స్నేహితులు జలీలా, మౌనిక, నాగలక్ష్మి, జ్యోతి మేమందరం ఒకే వీధిలో వేరు షాపుల్లో పనిచేసుకుంటున్నాం. సొంతంగా షాపులు ఉన్నాయి కొందరివి, కొందరు పనిచేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల ముందు ఉమామహేశ్వరి అనే ఒక మహిళ మాకు షాప్ దగ్గర పరిచయం అవ్వడం జరిగింది. పూల వ్యాపారము, డ్రెస్సుల వ్యాపారం చేసుకుంటూ మాకు ఒక ఫ్రెండ్గా దగ్గరయ్యి మా అందరితో కలిసి చీటీలు, చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు అవి ఇవి అనేసి మాతో ఫ్రెండ్లీగానే ఉంటూ మమ్మల్ని అందరినీ తన మాటలతో మభ్యపెట్టి ఇలాగా మా ఆయన జోస్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు, మేము ఫ్లాట్ బిజినెస్ చేస్తున్నాము, ముళ్ళపూడిలో మావి ఫ్లాట్లు ఉన్నాయి, అలా ఇలా అని చెప్పి మాకు ఫ్లాట్ని తీస్తామని చెప్పి ల్యాండ్ కూడా చూపించారు. చూసి వచ్చిన తర్వాత మేము నమ్మకంతో తలా 2 లక్షలు అడ్వాన్స్గా పే చేయడం జరిగింది. అలా ఈ ల్యాండ్ అది ఇది అని చెప్పి మా దగ్గర అలా ఇలా ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 10-15 లక్షల వరకు తీసుకొని ఇప్పుడు మేము వెళ్ళి గట్టిగా అడగడంతో మా మీదే రివర్స్ కేసులు పెట్టి మేమేదో దౌర్జన్యం చేస్తున్నాము, వడ్డీకి డబ్బులు ఇచ్చాము అన్న విషయం మీద మమ్మల్ని కేసులో బుక్ చేసి ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోయాము, కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేశాము. చేసిన వెంటనే సాయినగర్ వదిలేసి ఆ రోజే ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఏరియా ఆటో నగర్ సమీపంలో ఎక్కడో చేరినట్టు తెలిసింది. మేము ఇప్పుడు గత 2 నెలలుగా వాళ్ళ కోసం వెతికి 2 రోజుల ముందర తను పలానా ఏరియాలో గుళ్ళ చెరువు అనే సమీపంలో ఉందని తెలుసుకొని మేము మామూలుగా వెళ్ళి అడిగి మా అమౌంట్ ఏమైంది అని అడగడానికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు, మిద్దిపై నుంచి చూసి లోపలికి మాట్లాడుతాం రండిమా, మేము మాట్లాడి సెటిల్ చేస్తాం అమౌంట్ అని ఇంటి లోపలికి పిలిచి మా 5 మంది మీద డోర్ లాక్ చేసి మరి మా మీద దాడి చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నము ఆ విషయంగానే పోలీసులు, అలిపిరి పోలీసులు కానీ ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో కానీ అందరూ వచ్చి రోయాల్లో మేము ట్రీట్మెంట్ తీసుకుంటామంటే మా దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. మా ఏరియాలో ఇది జరిగిన తర్వాత మేమే కాదు ఇంకా 18 మంది బాధితులు బయట వచ్చారు. కానీ అందరి దగ్గర ఎవిడెన్స్ లేని కారణంగా అందరూ భయపడి ముందుకు రావడం లేదు. కాబట్టి తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ మేము చెప్పడం ఏమంటే మాలాగా ఎవరు మోసపోకుండా వీళ్ళని నమ్మి ఇంకెవ్వరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి, మాకు న్యాయం జరగాలి. తను ఒక పెద్ద దొంగ అన్నమాట తన భర్త. అది మాకు నిన్న కేసు పెట్టిన తర్వాతే ఆ విషయం బయటపడింది. కాబట్టి ఇటువంటి విషయాలు 10 మందికి తెలిస్తే మాలాగా ఇంకెవరు మోసపోకుండా ఉంటారు అన్న విషయంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. తను ఏమంటే మమ్మల్ని ఇప్పుడు రివర్స్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ చెప్పారు కూడా, మీరు వాళ్ళ మీద దాడికి పాల్పడకూడదు, ఏదైనా ఉంటే కోర్టు పరంగా సివిల్ పరంగా పోవాలి అని నచ్చజెప్పడం జరిగినా కూడా మాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, పెద్ద పోలీస్ అధికారులు తెలుసు. మీరు అమౌంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని అడిగే అధికారం ఇప్పుడు గవర్నమెంట్లో లేదు. మిమ్మల్ని రివర్స్లో మిమ్మల్ని కేసులు పెట్టి లోపల వేపిస్తాము, లేదా మీ పిల్లలు ఏమన్నా చేస్తామని మమ్మల్ని ఎదురుదాడి చేసి మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకెక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఎస్పీ సార్ ఆఫీస్ కాడికి కూడా నిన్న వెళ్ళాము, సార్ లేదు, రేపు సోమవారం వస్తామని చెప్పి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరగాలని అందరినీ కోరుకోవడానికి ఇక్కడ వరకు రావడం జరిగింది.
ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి, అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బాండ్లు, తన హామీ, షూరిటీ పత్రాలు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఎవిడెన్స్. కాకపోతే పోలీసులు ఏమంటున్నారంటే ఇది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు, మీరు కోర్టులో తెచ్చుకోండి అంటున్నారు. లాయర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటే ఇంత అమౌంట్కి ఇంత కమిషన్ అని మమ్మల్ని మేము ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాం సార్ పూర్తిగా. ఇంకా మళ్ళీ మేము పే చేయాలంటే మాకు అంత స్తోమత లేదు. మా ఇంట్లో మా హస్బెండ్స్, మా అత్తయ్య వాళ్ళ ప్రెషర్ ఎక్కువగా ఉంది. వెళ్ళి డబ్బులు తీసుకురండి, ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎలా తీసుకొస్తారో తీసుకురండి అని మమ్మల్ని ఇంట్లో ఇది చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా తన ముందే వెళ్ళి తన అజమాయిషి చూపించుకుంటుంది తప్ప మాకెక్కడికి పోయినా న్యాయం జరగట్లేదు. ఈ విషయంగానే మేము ఎమ్మెల్యే సార్ని కూడా, నాని సార్ని కూడా కలిసాము. సార్ కూడా మా గురించి పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మాకు ఏదైనా హెల్ప్ చేసే ఇది ఉంటుందనే ఉద్దేశంతో మేము నల్లగల్లోకి రావడం, మాలాగా ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో మేము బయటికి రావడం జరిగింది. మాకు స్థలం తీసాము, మాకు రియల్ ఎస్టేట్లో మాకు స్థలం ఉంది, ముల్లపూడిలో మాకు ఫ్లాట్లు ఉన్నాయి. నేను జోస్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నానని ఐడి కార్డ్స్ అన్నీ మాకు చూపించడం జరిగింది. తీసుకెళ్ళి ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము అమౌంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అది రిజిస్ట్రేషన్కి కొంచెం టైం పడుతుంది, అది ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి అంతవరకు మీ అమౌంట్కి కూడా వడ్డీ ఇస్తానని కూడా వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టడం జరిగింది. కానీ మేము ఒప్పుకోలేదు. మా డబ్బులు మాకు కావాలి, లేదా ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని గట్టిగా అడగడం జరిగింది. అది జరిగిన తర్వాతే వాళ్ళు రివర్స్లో మాకు వడ్డీ ఇచ్చాము అని కేసులు పెట్టడము చూపించారు. ఆ పేరు మీదే ఉన్నాయి, ఉమామహేశ్వరి పేరు పైనే ఉన్నాయి. మా అమ్మగారు నాకు ఇచ్చారు పసుపు కుంకం కింద. అది రిజిస్ట్రేషన్ చేసి మా ఆయన మేమిద్దరం రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి దాని ఖర్చులకి వాటికి ముందుగానే అడ్వాన్స్ పే చేయాలని చెప్పి మా దగ్గర తీసుకున్నాను, తెలియకుండా తీసుకున్నాను. ఏసియా క్రికెట్ కప్లో భారత్ పాకిస్తాన్పై ఘన విజయం సాధిస్తుందని పలువురు క్రీడాకారులు, అభిమానులు, స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు జరగబోతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ విజయం సాధించబోతోందని చెప్పి మేమందరం గట్టి నమ్మకంతో ఉన్నాము. వారు వన్ సైడ్గా ఉండబోతోంది. మొన్న కూడా చూసాం మ్యాచ్ ఎలా జరిగిందో. ప్రతి ఒక్కరికి ఎంటుకలు నిక్కపొడుచుకునే విధంగా ఉండింది. ఆ రోజు మన కెప్టెన్ గారు చెప్పినట్లు అసలు ఆ మాట వింటేనే ప్రతి ఒక్క భారతీయుడు జై హింద్ అనాల్సిన అవసరం ఉండింది ఆ రోజు. ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి దుస్సాహస చర్యలు ప్రతి ఒక్క భారతీయుడిని చాలా కలిసివేసింది. వాళ్ళని ఒక రంగంలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో ఓడిస్తామని చెప్పి ఈ మ్యాచ్ తెలియజేస్తుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ అయింది, ఈరోజు మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా దిగ్విజయంగా మన వాళ్ళు మీసం మెలేసి రాబోతున్నారు. దీనికి మేమందరం సపోర్టివ్ గా ఈరోజు మరొకసారి మాతరం 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 వందే మాతరం. తిరుపతి జిల్లా కలెక్టర్ వారి ఆదేశం మేరకు ప్రపంచ బదిరుల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం 2025ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని మీటింగ్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి వినోద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వయోభేదం లేకుండా వివిధ వృత్తులతో స్థిరపడిన దాదాపు 250 మందికి పైగా బదిరులు పాల్గొన్నారు. ప్రపంచంలో చాలా భాషలు ఉన్న బదిరులకు మాత్రం సొంతమైన ఒక సంజ్ఞా భాష మాత్రమే అని, దానిని ప్రాముఖ్యత గురించి మరియు బదిరుల యొక్క సాంఘిక సంక్షేమ మరియు విద్య, సాంకేతిక మరియు ఉపాధి వాటిపై చర్యలు మరియు వాటి అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయక సంచాలకులు బి వినోద్ మాట్లాడుతూ బదిరులకు ఉన్నత చదువుల కోసం 8.4 లక్షలతో 23 ల్యాప్టాప్లు, 3.6 లక్షలతో 24 టచ్ ఫోన్లు, 36,000 విలువ చేసే 10 చెవిటి మిషన్లను ఇది వరకు ప్రభుత్వం ద్వారా ఇప్పించామని తెలిపారు.
యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ద్వారా బదిలీలకు వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు. చివరగా కేక్ను కట్ చేసి బదిలీల దినోత్సవం పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచారం అధికారి గురస్వామి శెట్టి, డాక్టర్ ఎన్ రమణప్ప, ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, వయోజన విద్యా విభాగం అధిపతి ఆదినారాయణ రెడ్డి, ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బదిలీ దినోత్సవం సెలబ్రేషన్స్లో ఎందుకు అనేది సంబంధించిన ఒక క్వశ్చన్ మీకైతే వచ్చింది. అది ఎందుకంటే ప్రపంచంలో భాషలు అనేవి ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క లిపికి తగిన విధంగా వాళ్ళ భాషల యొక్క కమ్యూనికేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చి ప్రత్యేకత ఏమిటంటే మన బదిలీల కోసం సపరేట్గా ఒక సైన్ లాంగ్వేజ్, అది యూనివర్సల్ లాంగ్వేజ్. ఆ ద్వారా మన యొక్క ఆ భాష అంటే ప్రతి ఒక్క భాషలో వాళ్ళకి సంబంధించినది ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చెప్పగలుగుతారు. ఇందులో మన యొక్క దీన్ని చేసుకోవడానికి కూడా ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ ద్వారానే మనం చేసుకోగలుగుతాం. అందులో భాగంగా చదువు, ఉన్నత విద్యలకు సంబంధించిన దాంతో పాటు కూడా ఈ సైన్ లాంగ్వేజ్ మన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది. ఆ యొక్క దీన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో మనం కూడా ఈ సమాజంలో అంటే మాట్లాడే వాళ్ళతో సమానంగా మన యొక్క సంఘం దానికి సంబంధించింది తెలియజేయాలి, భాషని తెలియజేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది తప్పనిసరిగా మీకంటూ ఒక స్కూలు పెడితే బాగుంది. ఆల్రెడీ ఉంటాయి, అయితే ప్రత్యేకమైన స్కూల్ పెట్టి నిర్వహిస్తే ఎట్లా ఉంటుందని మా స్నేహితుడు కృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ సాంకేతిక ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో తీసుకుంటే తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, రకరకాల భాషలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా ఒకే ఒక భాష ఉంది, అది సైన్ లాంగ్వేజ్. దాని గొప్పతనం మీరందరూ మాట్లాడే భాష సైన్ లాంగ్వేజ్ చాలా గొప్పది. దీన్ని నిత్య జీవితంలో మామూలుగా వచ్చినప్పుడు మేము కూడా పాటిస్తూ ఉంటాం. అంటే డిఫరెంట్ సైన్ల ద్వారా దాన్ని ఓడి వద్దు అంటే ఈ భాష అందరికీ తెలిసిందే. అయితే దీన్ని మీరు పూర్తిగా మాట్లాడకుండా దీని ద్వారా మీరు విషయాలు ఎదుటి వారికి తెలియజేయడము, వాళ్ళ ద్వారా మీరు తీసుకోవడము చాలా బాగుంది. ఈరోజు జరుపుకునే ప్రపంచ బదిలీల దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రాచుర్యంలోకి తీసుకొని ఇచ్చిన థీమ్ ఏమంటే నో హ్యూమన్ రైట్స్ వితౌట్ సైన్ లాంగ్వేజ్ రైట్స్. సంజ్ఞా భాషలు లేదా సంకేత భాషల హక్కులు లేకుండా మానవత్వపు హక్కులు ఉండవు, హ్యూమన్ రైట్స్ ఉండవు అని చెప్పి. అంటే ఈ థీమ్లో ఎంత లోతైన అర్థం ఉందంటే ప్రపంచవ్యాప్తంగా బదిలీలు కావచ్చు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులు కావచ్చు, అలాగే సంజ్ఞా భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎదుర్కొనేటువంటి సమస్తమైన బాధలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని నా భావం. స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా మనం ఇట్లాంటి లేమితో బాధపడుతూ ఉన్నామంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. చాలా లోటు మనకు కనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాలయ అమావాస్య సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. పిండ ప్రధానాలు, తెలతిర్పణాలతో పితృదేవతలను ఆరాధించిన ప్రజలు. నిషా ముక్త్ భారత్లో భాగంగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 3K రన్.
మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ బదిలీల మరియు అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం 2025 బదిలీల సంక్షేమం, విద్యా, ఉపాధిపై సమీక్ష నిర్వహించిన డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో 2 బాలురు మరణించడం బాధాకరం. ఒక గేటు తెరవడం వల్ల ఉధృతమైన నీటి ప్రవాహంలో చిన్నారులు కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాజీ పాలక మండలి చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు. తిరుమలను ప్రచార కేంద్రంగా వివాదాస్పదకంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం హేయమైన చర్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.